హే గైస్, మీకోసం మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డ్ లో అడ్రస్ ఎలా చేంజ్ చేయాలో మీకు చూపిపోతున్నా. ఓన్లీ మీరు ఇంట్లో ఉండి మీ మొబైల్ లోనే చేంజ్ చేసుకోవచ్చు. ఏ ఆధార్ సెంటర్ కి, ఏ నెట్ సెంటర్ కి కూడా వెళ్ళవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్ లోనే మీ ఆధార్ అడ్రస్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది మన గవర్నమెంట్ అఫీషియల్ గా లాంచ్ చేసిన యాప్. ఇది చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. మీకోసం డౌన్లోడ్ చేసి పెట్టా. అది ఎలా వర్క్ చేసేది, ఏమేమి ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ మీకు నేర్పిస్తా. దయచేసి ఈ వీడియోని స్కిప్ మాత్రం చేయకుండా చూడండి. స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు. మళ్ళీ ఈ వీడియో స్కిప్ మాత్రం చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్నాక ఈ ఆధార్ అని సెర్చ్ చేయండి. ఆధార్ అని, లేకపోతే మీకు డైరెక్ట్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను మీకు. అది క్లిక్ చేసినా కూడా ఇలా హోమ్ పేజ్ వచ్చేసి ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసినాక యాప్ ని ఓపెన్ చేయండి. ఇదిగోండి యాప్ లో ఇలా ఉన్నది. దీన్ని ఓపెన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక కొంచెం లోడింగ్ అయింది. లోడింగ్ అయినాక చిన్న పర్మిషన్ అడిగితే అలో చేసేయండి. యాప్ పర్మిషన్లు ఇవి. నెక్స్ట్ ఏమో ఇక్కడ స్కిప్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు ఏమేమి ఈ యాప్ లో ఏమేమి చేయొచ్చు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. మీకు కావాలంటే చదువుకోవచ్చు. నెక్స్ట్ ఏమో ఇక్కడ కాన్సెప్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇలా ఇంగ్లీష్ ఆప్షన్ వచ్చింది. కంటిన్యూ చేయండి. ఇక్కడ కింద కంటిన్యూ క్లిక్ చేసినాక ఇక్కడ మీరు మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక నెక్స్ట్ ఆప్షన్ ఉంది నంబర్ కింద, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక దానికి ఓటీపీ వచ్చింది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక ఇక సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కింద గ్రీన్ కలర్ లో, దాన్ని క్లిక్ చేయండి. లోడింగ్ అవుతుంది. నెక్స్ట్ ఏమో మీకు ఇలా కనిపించింది యాప్ లో. తర్వాత రిజిస్టర్ మై ఆధార్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీ మొబైల్ స్క్రీన్ లాక్ అడిగింది. ఇక్కడ మీ మొబైల్ స్క్రీన్ లాక్ ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసినాక మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినాక ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమో క్యాప్చర్ కోడ్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడేమో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. 12 డిజిట్ నంబర్ ఉన్నది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఉంది. దీన్ని ఈ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేస్తున్నా. ఈ ఎంటర్ చేసినాక కింద రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. మీ రిజిస్టర్ నంబర్ కి ఓటీపీ వచ్చింది. మళ్ళీ ఓటీపీ వచ్చినాక దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక కింద వెరిఫై అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. మీ ఆధార్ ని ఇక్కడ యాప్ లో లాగిన్ అయిపోయింది. ఇలా నేను వీడియోని బ్లర్ చేసిన ప్రైవసీ కోసం. మీకు ఇలా ఓపెన్ అయింది. మీ ప్రొఫైల్ ఫోటో పైన ఉన్నది ఆధార్ది. తర్వాత స్క్రోల్ చేయండి పైకి. స్క్రోల్ చేసినాక మీకు ఇలా ఇంటర్ఫేస్ కనిపించింది. ఇక్కడ ఏమో కింద ఆధార్ అప్డేట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు మళ్ళీ ఇక్కడ ఇలా ఇంటర్ఫేస్ కనిపించింది. ఇక్కడ క్యాప్చర్ ఉన్నది. మీ ఆధార్ నంబర్ కింద క్యాప్చర్ ఉన్నది నంబర్. ఆ నంబర్ ని కింద ఎంటర్ చేయండి. రిక్వెస్ట్ ఓటీపీ, మళ్ళీ ఓటీపీ వచ్చింది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసినాక ఇక్కడ వెరిఫై ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసినాక ఇక్కడ మీకు షో అవుతా ఉండిద్ది నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. 3 ఆప్షన్లు ఇంకా ఈ 3 ఆప్షన్లు అవైలబుల్ లో లేవు. ఇంకా ఈ యాప్ లో వస్తాయి, త్వరలోనే వస్తాయి కూడా. ఇప్పుడైతే అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, అడ్రస్ మీద క్లిక్ చేసి కింద నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఓల్డ్ అడ్రస్ కనిపిస్తా ఉండేది. మీ అడ్రస్ ఇక్కడ కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఐ అండర్స్టాండ్ ద ఆన్లైన్ అప్డేట్ ప్రాసెస్ అని, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ప్రాసెస్ కొట్టండి. ప్రాసెస్ క్లిక్ చేసినాక మీకు ఇక్కడ కొత్తగా అడ్రస్ మెన్షన్ చేయమని ఇక్కడ అడ్రస్ వచ్చింది. ఇక్కడ ఎలా ఉన్న ఆప్షన్ కనిపించింది మీకు పైన, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడేమో మీకు కొత్తగా అడ్రస్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఏమో కేర్ ఆఫ్ మీ నాన్నగారి పేరు ఇవ్వాలి. నెక్స్ట్ ఏమో మీ అడ్రస్, ఫుల్ అడ్రస్ ఇచ్చేయండి. మీ స్ట్రీట్, మీ ఏరియా, మీ ల్యాండ్ మార్క్, మీ పిన్ కోడ్, మీ విలేజ్, పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ మీరు పిన్ కోడ్ ఎంటర్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్ ఫిల్ అయిపోతాయి. ఇవన్నీ ఫస్ట్ మీరు మెయిన్ గా మీ నాన్నగారి పేరు, మీ అడ్రస్,
ఫుల్ అడ్రస్, స్టేట్, ఏరియా, ల్యాండ్ మార్క్, పిన్ ఇక్కడ దాకిస్తే మీకు కింద మొత్తం ఆటోమేటిక్ గా అప్లోడ్ అయిపోతాయి అన్ని. మీకు మొత్తం సెట్ చేసి మీకు చూపిస్తా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ నాన్నగారి పేరు ఇవ్వాలి. సెకండ్ ఆప్షన్ ఏమో మీ ఫుల్ అడ్రస్ ఇవ్వండి. మీరు మార్చుకుంటున్నారు కదా దాని అడ్రస్ ఇవ్వండి, కొత్త అడ్రస్. నెక్స్ట్ ఏమో స్టేట్, నెక్స్ట్ ఏమో ఏరియా, మీది ఏ ఏరియానో ఆ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఏమో ల్యాండ్ మార్క్, ల్యాండ్ మార్క్ మీ దగ్గరలో ఏదైనా టెంపుల్, స్కూల్ అలాంటి పెద్ద పెద్ద ఏమైనా ఉంటే అవి ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే ఇక్కడ మీ కింద ఆటోమేటిక్ ఫిల్ అయిపోయింది. ఫిల్ అయినాక కింద నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ కన్ఫర్మ్ అంటే అడ్రస్ చేంజ్ చేస్తున్నారు కదా, సేమ్ ఈ అడ్రస్ ఓకేనా లేదా అని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. ఇక రైట్ మార్క్ క్లిక్ చేసి కింద ఐ కన్ఫర్మ్ డాట్ మై రీడ్, నేను మొత్తం చదివాను ఇవన్నీ కన్ఫర్మ్ చేస్తున్నా అని ఈ మెసేజ్ ఇది. క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ఏదో డాక్యుమెంట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉంటే అది వేయొచ్చు. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ బిల్ వేయొచ్చు. మీరు ఇంటికి కరెంట్ బిల్ వచ్చేది కదా, ఆ ఎలక్ట్రికల్ బిల్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఈ ఆప్షన్ అయినా వేయచ్చు. మీరు నెక్స్ట్ ఏమో ఓటర్ ఐడి కూడా వేయచ్చు. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, గ్యాస్ బిల్ కూడా వేయచ్చు. మీరు ఈ 3 ఆప్షన్లు ఏదైనా వేయచ్చు, సింపుల్ గా ఉన్నాయి ఇవన్నీ. నెక్స్ట్ ఏమో నేను గ్యాస్ బిల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. గ్యాస్ బిల్ సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు గ్యాస్ బిల్ అయితే గ్యాస్ బిల్, కరెంట్ బిల్ అయితే కరెంట్ బిల్, ఏ ఆప్షన్ క్లిక్ చేశారో, ఏ డాక్యుమెంట్ ఇద్దామని ఆప్షన్ క్లిక్ చేశారో ఆ డాక్యుమెంట్ వేయాలి. ఫోటో ఓన్లీ 2 MB లోపు ఉండాలి, 2 MB పైన ఉండకూడదు ఆ పిక్ కూడా. ఇక్కడ చూసారా 1.21 MB, ఇక్కడ కింద చూసారా 2.79 ఉన్నా కూడా తీసుకోదు, 1.5 ఉంటే తీసుకునిద్ది. నేను ఇది క్లిక్ చేస్తున్నా, గ్యాస్ బిల్ క్లిక్ చేసుకున్నాను కాబట్టి గ్యాస్ బిల్ ఇచ్చాను. నేను డాక్యుమెంట్ ఇవ్వాలి. తర్వాత ఏమో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ కనిపించింది మీకు కింద, దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ పైన ఏమో మీరు ఎంటర్ చేసిన అడ్రస్ ఉన్నది పైన, కింద ఏమో మీ డాక్యుమెంట్ ఉన్నది. కింద ఇక్కడ బ్లూ టిక్ మార్క్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ మీరు ఒకసారి అడ్రస్ ని జాగ్రత్తగా గమనించుకోండి, మీ అడ్రస్ ని ఎలా ఇచ్చారో. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. కింద నెక్స్ట్ ఆప్షన్ ఉండింది. తర్వాత మళ్ళీ క్యాప్చర్ మీకు ఇలా కనిపించింది ఇంటర్ఫేస్, మీకు బ్లర్ గా ఉంది కదా, నేను చెప్తున్నా సేమ్ అదే ఉన్నది. మీరు క్లిక్ చేసినప్పుడు పైన మీ ఆధార్ నంబర్ ఉన్నది, కింద ఏమో క్యాప్చర్ ఉన్నది. ఆ క్యాప్చర్ ని ఎంటర్ చేయండి. క్యాప్చర్ ఎంటర్ చేసినాక రిక్వెస్ట్ ఓటీపీ ఉన్నది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చేసినప్పుడు మీకు ఓటీపీ వచ్చింది, అది ఎంటర్ చేస్తే అది ఎంటర్ చేసినాక వెరిఫై అని క్లిక్ చేయండి. ఎంటర్ చేసినాక మీకు ఇలా ఇంటర్ఫేస్ ఉన్నది. ఇలా ఇక్కడ పేమెంట్ కట్టాలి, దీనికి 50 రూపీస్ పే చేయాలి. బయట అయినా ఎంతో ఛార్జ్ చేస్తారు కదా, యాప్ లో కూడా ఛార్జ్ చేస్తారు. మీరు ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు, బయట వెళ్ళి చేయాల్సిన లేదు. ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది కదా, 50 రూపీసే అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ప్రాసెసింగ్ అవుతా ఉన్నది. మీరు కార్డుతో పే చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ తో పే చేయొచ్చు, యూపీఐ తో పే చేయొచ్చు, వ్యాలెట్స్ తో కూడా పే చేయొచ్చు. ఈ 4 ఆప్షన్ లో ఏదైనా పే చేసుకోవచ్చు. మీరు పే చేసినాక ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోయింది, ఒక 2 or 3 days లో అప్డేట్ అయిపోయింది. ఇంతటితో మీకు ఇది అడ్రస్ ఎలా అప్డేట్ చేయాలో మీకు తెలుసుంది. ఇంతటితో ఈ ప్రాసెసింగ్ మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇంతటితో మీకు ఈ వీడియో అర్థమై ఉండిద్ది. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాలేదంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి. స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో మొత్తం చూపించాను కదా. మీకు ఈ వీడియో ఇంకా అర్థం కాకపోతే సింపుల్ గా ఎలా చేయాలో ఇంకో వీడియో కూడా తీయగలను నేను. మీకు అర్థం కాకపోతేనే కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టండి నాకు, నేను చూసి మళ్ళీ రిప్లై ఇచ్చి నెక్స్ట్ మీకు అర్థమయ్యేలాగా ఇంకా సింపుల్ గా చెప్తాను. మీకు మన రీసెంట్ గానే లాంచ్ చేసింది యాప్. మీకు ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ వచ్చి ఉండింది. ఈ ఆధార్ అడ్రస్ ఎలా అప్డేట్ చేయాలో, ఇంకా వెళ్ళి క్యూలో నుంచో అవసరం లేదు. వెళ్ళి ఆధార్ సెంటర్ లో, నెట్ సెంటర్ లో క్యూలో నుంచొని మీకు టైం వేస్ట్ అయిపోయింది అక్కడ అడ్రస్ అప్డేట్ చేయడానికి. ఇంకా ఇవన్నీ అవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ కూడా ఉంది, క్రోమ్ లో వెబ్సైట్ కూడా ఉంది. దాంట్లో చేస్తే ఏంటంటే మీకు అర్థం కాదేమో అని నేను డైరెక్ట్ యాప్ లోనే చేశాను. గవర్నమెంట్ యాప్ ఇది కూడా, దీంట్లో కూడా సేఫే, మీరు ఏం భయపడక్కర్లేదు. ఇది కూడా సేఫ్ యాపే. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, యాప్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని అప్పుడు ఇన్స్టాల్ చేసి మన వీడియోని ఫాలో అయితే మీరు ఆటోమేటిక్ గా వీడియో చూసుకుంటా అప్లై చేసుకోవచ్చు.
ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే నాకు ఇంకా సపోర్ట్ వచ్చింది. మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ నేను ఇస్తా ఉంటా మీకు. అందుకని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ లో వచ్చేసిద్ది. డైరెక్ట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకే నోటిఫికేషన్ వచ్చేసిద్ది. అది నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఒక లైక్ చేస్తే చాలు. మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. కామెంట్ లో టైప్ చేసి పెట్టండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో. ఇంకా నెక్స్ట్ మరో కొత్త వీడియోతో కలుద్దాం. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.